హాయ్ అండి. టమాటా పులావ్ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మనం స్టీల్ గిన్నె తీసుకొని 2 స్పూన్ల ఆయిలు, 2 స్పూన్ల నెయ్యి వేసుకొని అది బాగా కాగిన తర్వాత జీలకర్ర వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకుందామండి. ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పులు అయితే వేస్తున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేసి బాగా అయితే ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడైతే ఒక టీ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే ఒక 3 టమోటాలు అయితే కట్ చేసి అయితే వేస్తున్నాను. అవి వేగిన తర్వాత టమోటా ప్యూరీ అండి. ఒక 4 టమోటాలు అయితే మిక్సీ పట్టుకొని ఆ టమోటా ప్యూరీ అయితే వేశాను. ఇప్పుడు సరిపడైతే ఉప్పు వేస్తున్నాను, పసుపు వేశాను, కారం వేశాను, ధనియాల పొడి అయితే వేస్తున్నాను, గరం మసాలా పొడి అయితే వేస్తున్నాను. ఈ పొడులన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ అండి చక్కగా మనం ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత బాస్మతి రైస్ అయితే వేస్తున్నాను. నేను తీసుకున్న 2 కప్పులు బాస్మతి రైస్‌కి 3 కప్పులు నీళ్ళైతే కరెక్ట్‌గా సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే టమాటా పులావ్ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్